హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మనం మొన్న విజయ్ 2 వీలర్ స్కూల్ గురించి వీడియో పెట్టినప్పుడు చాలా మంది మన వనస్థలిపురంలో ఎక్కడైనా డ్రైవింగ్ స్కూల్ ఉందా అనేసి అడిగారు కదా. సో మన వనస్థలిపురంలోనే ఉన్న భవానీ డ్రైవింగ్ స్కూల్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ మేడం ఏంటంటే మొత్తం లేడీస్కి అయితే మేడం వాళ్ళ వెహికల్లోనే మొత్తం 2 వీలర్ అనేది నేర్పిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం భవానీ మేడం అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, సూపర్. సో ఎలా నడుస్తుంది ఇక్కడ మొత్తం, ఎలా వస్తుంది? ఓకే, లేడీస్ అయితే చాలా మంది వస్తున్నారు మన దగ్గర డ్రైవింగ్ కి. చాలా మంది లేడీస్ కి ఏంటంటే బండి నేర్చుకోవాలని ఆశ ఉండి ఇంట్లో సపోర్ట్ చేయక నీకు సైకిల్ రాదు, నీకు బండి రాదు, నువ్వు నేర్చుకున్నా వేస్ట్ అని చాలా మంది డిమోటివేట్ చేస్తారు. సో మన దగ్గర ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు, ఏజ్ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. సో ఏజ్ లిమిట్ లేదు, ఎంత చిన్న వాళ్ళ నుంచి 65 ఇయర్స్ వరకు మనం నేర్పిస్తున్నాము ఇక్కడ డ్రైవింగ్. ఖచ్చితంగా అయితే అందరూ 100% నేర్చుకొని పోతున్నారు. చూడండి, చూస్తే తను ఓన్ వెహికల్. ఈ రోజు తనది 5th డే అన్నమాట. మనం చూసుకుంటే ఎంత మంది వరకు వస్తున్నారు మేడం ఇక్కడ? ఇప్పుడు నియర్లీ మంత్లీ 30 మెంబర్స్ దాకా ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇది మొత్తం? మనది స్టార్ట్ చేసి ఒక 8 years అవుతుంది. 8 years అవుతుందా? 8 years అవుతుంది. ఇక్కడేనా లేకపోతే ఇక్కడే, కాకపోతే నేను ఎక్కువ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. గత ఒక 1 month నుంచి పోస్ట్ చేయడం ద్వారా ఇంకా పబ్లిక్ చాలా మందికి తెలిసి వస్తున్నారు. అంటే చాలా మంది అడుగుతున్నారంటే మేము ఇంతకు ముందు చేసామన్నమాట. సో వనస్థలిపురంలో ఎక్కడైనా ఉన్నారా 2 వీలర్ నేర్పించే వాళ్ళనేసి అడుగుతా ఉంటే మేము సెర్చ్ చేస్తే ఇక్కడ భవానీ మేడం అని చెప్పేసి వచ్చింది అనమాట. వనస్థలిపురంలోనే మనకి నియర్ బై మీ ఇంటి దగ్గరలోనే మంచి గ్రౌండ్ తీసుకొని మంచి ప్లేస్ లో అయితే మేడం అన్ని వెళ్ళడం మీకు యథావిధిగా అన్ని నేర్పిస్తా ఉంటారు. మన టైమింగ్స్ ఏంటి మేడం? అసలు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి 12 వరకు నేర్పిస్తాను. మళ్ళీ ఈవినింగ్ 4 to 8 వరకు నేర్పిస్తాను. ఓకే, అసలు చార్జెస్ ఎలా ఉంటాయి? నార్మల్ గా అయితే 10 days కోర్సు, డైలీ ½ an hour, 4000 ఫీజు. ఓకే, ఈ 4000 వాళ్ళు పే చేసిన దానికంటే ఎక్కువ వాళ్ళకి కాన్ఫిడెంట్ బిల్డ్ చేసేటట్లు నేర్పిస్తాను. ప్రెసెంట్ మన దగ్గర స్టూడెంట్ ఉన్నారు, తిను నవ్య. తిను జాయిన్ అయ్యి 10 days అవుతుంది. తన ఓన్ వెహికల్ కప్పల్ చెరువు దగ్గర ఉంటది. తిను కప్పల్ చెరువు అక్కడ నుంచి ఇప్పుడు తన వెహికల్ వేసుకొని వచ్చారు. జస్ట్ నేను ఇక్కడ వరకు వెళ్ళి అంటే తన బండి ముందు తన వెనకాల చూసారు కదా. సో ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఫస్ట్ నాకు చాలా భయం వేసింది, తర్వాత కొంచెం డేర్ వచ్చింది. సో బండి నేర్వక ముందు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు? అంటే నేను ఫస్ట్ వెనక మా బావ కూర్చొని నడిపించారనమాట. వెళ్ళి ట్రక్ గుద్దాను. అప్పటి నుండి నన్ను అందరూ బ్యాక్ పుషింగ్ అనమాట. ఎవ్రీవన్ యూస్ టు డూ బ్యాక్ పుషింగ్. నువ్వు అసలు నేర్చుకోవు, నువ్వు చెయ్యవు అనేసి అనేవాళ్ళు అనమాట. అండ్ మై కిడ్ హీస్ ఫస్ట్ స్టాండర్డ్. అందరు మా మమ్మీస్ వస్తున్నారు, నువ్వు ఎందుకు రావు అని చెప్పేవాడు. సో అందుకోసం నేను నేర్చుకొని. ఎలా అనిపించింది మేడం చేసిన సర్వీస్? అలా యా, షీ ఇస్ వెరీ గుడ్. అందరికి బ్యాక్ సపోర్ట్, షీ ఇస్ వెరీ సపోర్టింగ్ టు ఎవ్రీవన్. అందరికి మంచిగా ట్రీట్ చేస్తది. ఎవరికైతే రాదో తను వెళ్ళి వెనక చూపిస్తూ ఉంటది. ఓకే, అయితే చూసారు కదా మేడం కూడా ఎమోషనల్ అవుతున్నారు. అంటే నిజమే, ఎందుకంటే చిన్న దానికి కూడా, చిన్న పనికి కూడా వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. అండ్ అడిగితే కూడా ఏంటి నువ్వు ఇంట్లోనే ఉంటావు, అది కూడా తెచ్చుకోవా, ఇది కూడా తెచ్చుకోవా అన్నట్టు అంటారు. కానీ ఇది ఒక్కటి మీకు సపోర్ట్ గా ఉంటే ఇంకా చాలా వర్క్ కూడా చేస్తారు లేడీస్ కూడా. సో మేడం, వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? మన దగ్గర వచ్చేటప్పుడు అయితే చాలా భయంతో వస్తారు బ్రదర్. అసలు వాళ్ళకి డౌట్, మేడము ఇన్స్టాలో 3 days 4 days అని పెడుతుంది, నిజంగానే వస్తుందా? ఏమో మేడం, పోతే పోయిన 4000 జాయిన్ అయితే అవుదామని వస్తారు. కానీ వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. నేర్చుకున్న తర్వాత తిను కూడా అట్లాంటి స్టూడెంటే. సో తిను కూడా తను ఓన్ వెహికల్ వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఎక్కడ? సుష్మాది కదా, సుష్మా థియేటర్ దగ్గర ఉంటారు. తిను ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ? ఓకే మేడం, 10 days లో నేర్చేసుకుంటారా లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చే వాళ్ళు? అంటే ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కదా బ్రదర్, తనకైతే నేనైతే 1 month అని చెప్పాను. 1 month 10 days లో వచ్చేస్తది. కాకపోతే మీరు పర్ఫెక్ట్ రోడ్, ఆన్ ద రోడ్ వెళ్ళాలంటే మీకు 20 days నుంచి 1 month పడుతుంది మేడం అంటే తను అన్నమాట. 1 month కాదు, 2 months నేర్చుకుంటా, నాకు జస్ట్ బండి నేర్పిస్తే చాలు, నువ్వు నాకు ఒక డాటర్ తో సమానం అని ట్రీట్ చేస్తారు. ఆ మేడం కూడా వస్తారు ఇప్పుడు. ఒక్కసారి చూద్దాం మేడం ఎవరు ఎట్లా నేర్చుకుంటున్నారో కూడా చూపియారా మాకు. సో చూడండి ఎంత మంది చూడండి. అంటే అక్కడ ఒకళ్ళు నేర్చుకుంటారు కదా మేడం, బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళు ఎవరు మేడం? వాళ్ళ పాప. సో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మీరంతా అన్ని చెప్పిన తర్వాత వాళ్ళు
ఇక్కడే నేర్చుకుంటుంటారన్నమాట. అవును. ఇప్పుడు ఎంత చిరునవ్వుగా హ్యాపీగా నవ్వుతూ నడుపుతా ఉన్నారు బండ్లు కూడా. ఎంత భయం కూడా కనబడట్లేదు, భయం కూడా లేకుండా చేస్తారన్నమాట మేడం. సో వెహికల్ తెచ్చుకున్న వాళ్ళకి ఎంత ఉంటుంది, వెహికల్ తెచ్చుకునే వాళ్ళకి? ఫస్ట్ అయితే మన వెహికల్ పైన నేర్పిస్తాను, ఏంటంటే వాళ్ళవి స్మూత్ గా ఉంటాయి, కొత్త వెహికల్స్ ఉంటాయి, అవి పడేస్తే డామేజ్ మనకైనా బాధనే వాళ్ళకైనా బాధనే. అవునవును. కాబట్టి మన బండి పైన వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు గల్లీలో తిప్పిన తర్వాత వాళ్ళ వెహికల్ పైన ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. అంటే ఈ 10 days లో మన వెహికల్ ఖచ్చితంగా వచ్చేస్తది. వాళ్ళకి డౌట్ ఉంటే మళ్ళీ రావచ్చు, వాళ్ళ ఓన్ వెహికల్ తీసుకొని రావచ్చు, నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను, అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా టోటల్ గా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మేడం మన దగ్గర 10 వెహికల్స్ ఉన్నాయి బ్రదర్. ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ మన డ్రైవింగ్ స్కూల్ వెహికల్స్. ఓకే. ఎన్ని స్టేజెస్ లో నేర్పిస్తారు మీరు మొత్తం? ఫస్ట్ డే వీళ్ళకి బండి పుషింగ్ చేపిస్తాను, ఏంటంటే వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్ తో వస్తారు. సో బండి బరువు అనేది వాళ్ళకి తెలియాలి. సో ఫస్ట్ బండి నెట్టిపిస్తాను వాళ్ళతో, నెట్టిపిస్తే వాళ్ళకి బండి బరువు అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ డే స్టార్ట్ చేపిస్తాను, స్టార్ట్ చేసి వెనకాల నుండి గైడెన్స్ ఇస్తాను. కొంచెం వాళ్ళంతటా వాళ్ళు ఇలాగా, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, తను ఎలాగా మూవ్ అవుతుంది, అలా తను అలా నడిపేటప్పుడు తనని ఓన్ గా వదిలేస్తాను. తర్వాత తను కొంచెం మూమెంట్ ఇచ్చి కొంచెం స్పీడప్ చేస్తే తర్వాత నెక్స్ట్ కొంచెం గాల్లో కాళ్ళు వేపించి పైన పెట్టిచ్చేస్తే వచ్చేస్తది. ఇక వాళ్ళ డ్రైవింగ్ వీళ్ళందరూ వాళ్ళే అన్నమాట. సో వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటారు, మనకి టెన్షన్ ఉండదు. మళ్ళీ న్యూ స్టూడెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళతోని మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది టైం.